జై సేవలాల్. నేను మీ లునావత్ పవన్. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి గోర్ బంజారాలలో ఉన్న బానోత్ అనే ఇంటి పేరు గురించి. దీని గురించి మాట్లాడుకునే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, లైక్ షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఎలా చేస్తున్నానో, వీడియోలు ఎలా ఉన్నాయి అనే విషయం నాకు తెలుస్తుంది. దీనికన్నా ముందు మీరు జై సేవాలాల్ అని అనండి. ఎందుకంటే సేవాలాల్ మన యొక్క లీడర్. ఆయన మన జాతి కోసం ఎంతో చేశారు. ఇంకో విషయం ఏంటంటే గోర్ బంజారాలలో అనేక మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. సో సేవాలాల్ అనే ఒక వ్యక్తి ఆయన మతానికి చెందినవాడు కాదు. సో మనము సేవాలాల్ చెప్పకూడదు అది ఇది. సో మనుషులకి చాలా రకమైన థాట్స్ ఉన్నాయి. సో ఆ థాట్స్ మీ దగ్గరే ఉంచుకోండి. సేవాలాల్ అనే వ్యక్తి ఆయన బంజారాల యొక్క గర్వం. సో మీరు ప్రౌడ్ బంజారా అయితే యూ హ్యావ్ టు సే జై సేవాలాల్. సో ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బంజారాలలో ఎస్పెషల్లీ గోర్ బంజారాలలో బానోత్ అనే ఒక ఇంటి పేరు ఉంటుంది. బానోత్ అనే ఒక దాని యొక్క లింగ్విస్టిక్ స్ట్రక్చర్ని చూస్తే అది భారతదేశంలో సాధారణం కాదు. సో ఈ బానోత్ యొక్క ఆరిజిన్ ఎక్కడుంది అలా మనం పరిశీలించినట్లయితే దీని యొక్క ఆరిజిన్ మనకు హిబ్రూ భాషలో దొరుకుతుంది. హిబ్రూలో బానోత్ అంటే కుమార్తెలు, డాటర్స్ అని అర్థం. అదేవిధంగా ఇస్రాయేలులో రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంది. ఒకటి సియోను కుమార్తె, రెండవది యెరూషలేము కుమార్తె. సియోను కుమార్తె అని హిబ్రూలో ఎలా అంటారు తెలుసా? బానోత్ సియోన్. యెరూషలేము కుమార్తెని బానోత్ యెరూషలాయిం అని పిలుస్తారు హిబ్రూలో. సో ఈ ఇస్రాయేలుకి అదేవిధంగా గోర్ బంజారాలకు సంబంధం లేకపోతే గోర్ బంజారాలలో ఒక ఇంటి పేరు బానోత్ అని ఎందుకుంది? అండ్ బానోత్ అని ఇస్రాయేలులో అలా కుమార్తెలను ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళ భాషలో ఉంది. అదేవిధంగా రెండు రకాలైన మెయిన్ స్టేట్మెంట్లో ఉంది. పోలాండ్లో ఒక స్కూల్ పేరు బానోత్. అదేవిధంగా యూదులలో ఒక గుంపు ఉంది, ఒక మెయిన్ గుంపు, దాని పేరు అష్కెనాజీ జూయిష్. వారు ఉత్తర యూరోప్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఈ పోలాండ్ అయినా జర్మనీ అయినా అలాంటి రీజియన్లలో. వాళ్ళలో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ పేరు బానేత్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళలో స్కాలర్స్ ఉన్నారు, రబ్బీస్ ఉన్నారు, అదేవిధంగా విద్యావేత్తలు, ఇంకా పొలిటీషియన్స్ ఉన్నారు. సో వారు యూదులు అండ్ వాళ్ళ ఇంటి పేరు బానోత్ అండ్ వారి భాష హిబ్రూ. ఆ హిబ్రూలో బానోత్ అంటే కుమార్తెలు. అండ్ వాళ్ళకి సంబంధించిన యెరూషలేము వాళ్ళ యొక్క క్యాపిటల్. అండ్ ఆ క్యాపిటల్లో రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, బానోత్ సియోన్, బానోత్ యెరూషలేం. అంటే సియోను కుమార్తె, యెరూషలేం కుమార్తె. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, షియోన్ అంటే ఏంటి? యెరూషలేములో ఒక కొండ ఉంటుంది, ఆ కొండ పేరు సియోన్. అండ్ అది మోస్ట్ హై అన్నట్టు వాళ్ళు చూస్తారు ఇస్రాయేలులో. అండ్ ఇప్పుడు ఇస్రాయేల్లో ఉన్న ప్రజలందరినీ వాళ్ళు ఒక పేరుతో పిలుస్తారు. అదే బానోత్ సియోన్ అంటే యెరూషలేము కుమార్తె. అంటే కుమార్తె అంటే ఇక్కడ లిటరల్గా అమ్మాయి అని కాదు, కుమార్తె అని కాదు, కానీ ఆ దేశ ప్రజలు అని అర్థము. అండ్ ఇస్రాయేలుకు ఇంకో పేరు ఉంది, ఆ పేరే సియోన్, జాయన్. సో బానోత్ సియోన్ అంటే యెరూషలేము సియోను కుమార్తె అంటే అర్థం ఏంటంటే ఆ సియోను ప్రజలు అంటే ఆ ఇస్రాయేలు ప్రజలు అని అక్కడ అర్థం వస్తుంది. సో ఇక్కడ ఆ ఇస్రాయేలు బానోత్కి అదేవిధంగా గోర్ బంజారా బానోత్కి సంబంధం ఏంటి? రెండు పదాలు ఒకేలా ఎందుకున్నాయి? సో ఈ గోర్ బంజారా ప్రజలు పురాతన ఇస్రాయేలుకు చెందిన ప్రజల? ఇదే విధంగా వీరి యొక్క DNA ఎందుకు కలుస్తుంది? ఆచారాలు, సంప్రదాయాలు, అదేవిధంగా మనం గోర్ బంజారాలను చూస్తే వాళ్ళు ఇస్రాయేల్ లాగా ఎందుకు కనిపిస్తారు? దీని వెనుక రహస్యం ఏంటి? గోర్ బంజారాల యొక్క చరిత్ర అనేది లిఖితం చేయబడలేదు. అనేక రకమైన విద్యావేత్తలు, PhD స్కాలర్సు ఒక్కొక్క రకమైన థీరీని ముందుకు తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు. మనకు గోర్ బంజారా యొక్క ఆరిజిన్ తెలియదు. ఎవరికి తెలుసు? ఇస్రాయేలే వారి యొక్క ఆరిజిన్ ఏమో, ఇస్రాయేల్ నుంచి గోర్ బంజారాలు వచ్చారేమో, ఎవరికి తెలుసు? సో మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక సబ్జెక్ట్తో మనం కలుసుకుందాం. అంతటి వరకు బాయ్. థ్యాంక్ యూ.